హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం 6 గ్యారెంటీ అయితే ప్రచారం చేశారు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వస్తే దాంట్లో ముఖ్యంగా మనకు వచ్చేసి ప్రతి నెల ప్రతి మహిళకి అయితే 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన మనకైతే మార్గదర్శనం అయితే విడుదల చేశారు. ఎప్పటి నుంచి డబ్బులు ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకుని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం 6 గ్యారెంటీలు అయితే మనకైతే ప్రవేశపెట్టారు ఎలక్షన్స్ టైంలో. ఈ నేపథ్యంలో ఆ గ్యారెంటీలో ముఖ్యమైనది మనకైతే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే 2,500 అయితే ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు అర్హత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నెల 28 నుంచి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని, ఆయన 1-2 రోజుల్లో గ్రామ వార్డు సభల విధి విధానాలు ఖరారు చేస్తామని, జనవరి 6 వరకు ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. చూడొచ్చు మనకైతే మొత్తానికైతే మనకు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం 6 గ్యారెంటీ అయితే ప్రకటించారు. కాబట్టి ఆ 6 గ్యారెంటీ కన్ఫర్మ్ మనకైతే తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి. దాని ద్వారా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఇటు రైతు బంధు సంబంధించింది కానీ, రైతు భరోసా సంబంధించింది కానీ, ఏదైనా కానీ మనకైతే ఈ 6 గ్యారెంటీలు కన్ఫర్మ్గా మనకైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారంట. అలానే మనకైతే దరఖాస్తు వచ్చేసి ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అంట. కాబట్టి మనకైతే జనవరి 6 తర్వాత మనకైతే డబ్బులు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే సంక్రాంతి లోపు మనకైతే ప్రతి మహిళకి అయితే 2,500 అయితే డబ్బులు విడుదల చేస్తారు. అప్పుడే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు. అలానే పింఛన్ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు. మొత్తానికి అయితే ఇది శుభావతం చెప్పొచ్చు. మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ ధృవీకరణ పత్రం అయితే రెడీ అయితే చేసుకోండి. ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.